ఎప్పుడైనా సరేనండి ఒక రకం తినాలి అనుకోవటం కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి బ్యాలెన్స్ అవ్వాలి? మనిషికి బేసికల్గా కావాల్సింది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. వీటిలో ఇండియన్ డైట్స్లో కనుక మనం మెయిన్గా చూసుకుంటే కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఇడ్లీ తిన్నాం అనుకోండి, పొద్దున్నే 2 ఇడ్లీలు వేస్తాడు, ఇంత చట్నీ తింటాడు. ఆ చట్నీలో కూడా మళ్ళీ కొంత కొబ్బరి ఉండొచ్చు, లేదా పల్లీ చట్నీ ఉండొచ్చు. తినే ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత. సో మీకు అక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈ ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేట్ ఏమో ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది, ఒబెసిటీకి గురవుతున్నారు. దానికి తగ్గట్టుగా మనం అంత శారీరక శ్రమ చేసే ప్రస్తుతానికి సమాజంలో ఉన్నామా అంటే లేము. శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. అంతా కూడా మానసిక శ్రమలోకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఉద్యోగాలకి, అలాంటి వ్యాపారాలకి, అలాంటి చేసే పనులకే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు అంటే అన్నీ కూడా శ్రమతో కూడుకుని ఉండేవి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నడుచుకుని వెళ్ళేవాళ్ళు, లేదా సైకిల్ దొక్కేవాళ్ళు, లేదా బస్సు ఎక్కేవాళ్ళు, ఎక్కి దిగేవాళ్ళు. ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలంటే కొంచెం దూరం వెళ్ళి ఎక్కేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా మీరు పిలవంగానే మీ దగ్గరికి 2 వీలర్ వస్తుంది, 4 వీలర్ వస్తుంది, లేదా మనమే అన్నీ కొనుక్కొని అందరికీ. ఇప్పుడు ప్రతి ఇంట్లో మీరు చూస్తే కనుక అందరికీ కూడా 2 వీలర్స్, ప్రతి మనిషికి 2 వీలర్ ఉంటుంది. ఫ్యామిలీలో 2 కార్లు ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎందుకు నడవాలి, ఎందుకు శారీరక శ్రమ చేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. చిన్నపిల్లలు సైకిల్ తొక్కాలి, అది చాలా ఇష్టం పిల్లలకు కూడా. ఒక పిల్లోడు సైకిల్ తొక్కుతాడు, ఇంకో పిల్లోడికి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటి పిల్లలకి ఇంకా 3 చక్రాల బండ్లు అలవాటు చేసి దానికి కూడా అది తొక్కకుండా దానికి కూడా బ్యాటరీ రిమోట్ పెట్టి, అంటే మనం ఒక రకంగా చూస్తే కొంచెం వికలాంగుల్లాగా తయారు చేస్తున్నామో పిల్లల్ని అనేది కూడా అనిపిస్తుంది. కానీ అది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది. మరి అలా చేస్తేనే గొప్ప. శారీరక శ్రమ చేసిన వాడు గొప్ప కాదు, ఎండకి తగలకూడదు, ఎక్కడ కష్టపడకూడదు, అలా చూసుకుంటున్నారు పేరెంట్స్. దానివల్ల ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి.